హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సుధాకర్ అక్రమ సంబంధం, అదే సుధాకర్ల మొదటి పెళ్లి గురించి తెలుసుకున్న కౌశిక్కి ఇలా అంటూ ఉంటుంది. ఈ అక్రమ సంబంధం మాట మన కోట దాటితే మన కోట కూలిపోతుంది బాబాయ్. నేను కంచెలా నిర్మించిన మన పరువు మర్యాదలన్నీ నేలమట్టమవుతాయి, మన బిజినెస్లన్నీ పడిపోతాయి బాబాయ్ అని కౌశిక్కి అంటూ ఉండగా, ఇక వైజయంతి ఏంటమ్మి కౌశిక్కి, ఇక్కడ ఒకవైపు కాపురాలే కూలిపోతుంటే నువ్వేమో బిజినెస్లో లాస్ వస్తుంది అంటున్నావేంటి అని వైజయంతి కౌశికిని అంటూ ఉంటుంది. ఇక నిషి కోపంగా, మీ అందరినీ చూడాలంటే చాలా అసహ్యంగా ఉంది. ఈ ఇంటి కోడలి నేను అని చెప్పడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. అసలు ఈ ఇంట్లోనే ఉండను, నేను అసలు భూమిపైనే ఉండను అని నిషి గట్టిగా అరుస్తుండగా వైజయంతి నిషి అని గట్టిగా అరుస్తుంది. ఇదంతా వైజయంతి కలండి. నిషి ఆ సర్టిఫికేట్ చూస్తే ఏమవుతుందో అని వైజయంతి ముందుగా ఊహించి, నిషి ఆ సర్టిఫికేట్ చూసే టైంకి నిషి ఆ సర్టిఫికేట్ చూడకుండా గట్టిగా అరుస్తుంది. ఏమైందత్తయ్య అని నిషి అడుగుతూ ఉండగా, ఏం లేదమ్మి, వాళ్ళు మాట్లాడుకోవాలి అని చెప్తున్నారు కదా, ఆ కాగితాన్ని వాళ్ళకిచ్చే వాళ్ళు లోపలికి వెళ్తారు అని వైజయంతి గట్టిగా అరుస్తుంది. ఇక అత్త మాటకి సైలెంట్ అయిపోతుంది నిషి. ఇక ఆ కాగితాన్ని జగదాత్రి లాక్కొని, జగదాత్రి, కేదార్, సుధాకర్, కౌశిక్కి నలుగురు రూమ్లోకి వెళ్తారు. ఇక జగదాత్రి, కేదార్లు హ్యాపీగా ఉండగా వైజయంతి కింది నుండి, అమ్మ కౌశిక్కి కీర్తి కనిపించట్లేదు అని గట్టిగా అరుస్తుంది. దాంతో కౌశిక్కి ఆ సర్టిఫికేట్ చూడకుండానే తన చేతిలో పట్టుకొని, ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు అని కిందికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది కౌశికితో, కీర్తి పాప రూమ్లో ఆడుకుంటుంది అనుకున్నానమ్మి, కానీ రూమ్లో లేదు, ఎక్కడా లేదు అని వైజయంతి చెప్పడంతో, ఇక కాచి నేను పైన చూసొస్తానక్క అని అంటూ పైకి వెళ్తుంది. ఇక అందరూ ఇల్లంతా వెతికినా కనబడకపోవడంతో ఇక ఎటో బయటికి వెళ్ళిపోయినట్టుందమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక ఆ కంగారులో కౌశికి తన చేతిలో ఉన్న సర్టిఫికేట్ని అక్కడే టేబుల్ పైన పెట్టి వెతకడానికి బయటికి వెళ్ళిపోతుంది. ఇక కేదార్, జగదాత్రి, కౌశికి అందరూ తలా ఒక వైపున వెతకడానికి వెళ్తారు. ఇక వాళ్ళకి దొరక్కపోవడంతో, వదిన ఇలా గుంపుగా కాదు వేరే చోట్ల వెతుకుదాం అని అంటూ తలా ఒక రూట్లో వెళ్ళిపోతారు. ఇక ఎవరు ఎంత వెతికినా పాప కనిపించదు. ఇక కౌశికి ఎదురుగా వస్తుండగా ఇక కీర్తి పాప చూసి కౌశికి దొరకకూడదు అని చెట్టు పక్కన దాక్కుంటుంది. కీర్తి పాప వెళ్తుండగా ఒక తాగుబోతు ఎదురు పడతాడు. ఏంటమ్మా ఒక్కదానివే ఇలా వెళ్తున్నావు, వెళ్ళకూడదు కదా అని అంటుండగా, నాకు మాటలు రావు అని కీర్తి సైగలు చేయడంతో, నీ చేతిలో ఉన్న బంగారం నాకు ఇచ్చేయమ్మా అని ఆ తాగుబోతు అంటూ ఉంటాడు. ఇక నేనివ్వను అని కీర్తి పాప అంటుండగా, మా ఇంటికి వస్తావా అని తాగుబోతూ అంటుంటాడు. రాను అని చెప్తూ ఉంటుంది కీర్తి. ఇక బలవంతంగా కీర్తినెత్తుకొని పోలీసులకి ఎదురు పడతాడు అతను. ఏంట్రా అని అంటుండగా, మా పాపకి ఆరోగ్యం బాగాలేదు, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని అబద్ధం చెప్పి కీర్తి పాపని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తాగుబోతు. ఇక పోలీసులు పసిగట్టి ఏయ్ అని అరుస్తూ ఆ తాగుబోతు నుండి కీర్తిని తీసుకొని, ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటారు ఆ కానిస్టేబుల్స్. కానీ కీర్తి నిజం చెప్పలేకపోతుంది. సరే అమ్మా, నేను మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను పద అంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు కీర్తి పాపని. ఇక మరోవైపు కౌశికి, జగదాత్రి, కేదార్లకు కీర్తి దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదవదిన, ఇలా వెతికితే లాభం లేదు అని అంటూ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. మరోవైపు నిషి ఆ కౌశికి పెట్టిన కాగితాన్ని చూస్తుంది. ఇక ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని చూసి షాక్ అవుతుంది నిషి. ఇక నిషి చూడకూడదని వైజయంతి కంగారు వచ్చినా కూడా పాపం వైజయంతి కష్టం
ఫలించకుండా పోతుంది. నిషి ఆ సర్టిఫికేట్ని చూసి వైజయంతిని నిలదీస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, మీరు మామయ్య గారికి రెండో భార్య, అంటే సుహాసిని మొదటి భార్య, కేదార్ ఈ ఇంటి కొడుక, జగదాత్రి ఇంటి పెద్ద కోడలినా, నాకన్నా ఎక్కువగా హక్కులున్నాయా? ఛీ, మిమ్మల్ని చూస్తుంటే చాలా నాకు అసహ్యంగా ఉంది. నేను ఈ ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది నిషి. ఇక అది కాదమ్మి, నీకు దండం పెడతాను అని వైజయంతి అంటున్నా కూడా నిషి వినకుండా, మీరు మీ అబ్బాయి కలిసి ఎన్ని నాటకాలు ఆడారు, నేను చూడకుండా మాట్లాడుకునే మ్యాటర్ ఇదేనా? నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని నిషి అంటుండగా, ఇక వెళ్ళమ్మా, వెళ్తావా? వెళ్ళి ఏం చేస్తావు? ఇంట్లో కూర్చుంటావా? పుట్టింట్లో కూర్చుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయా? ఇప్పుడేం జరిగింది? ఈ మ్యాటర్ నాకెప్పుడో తెలుసు, కానీ నీ దాకా రానిచ్చామా? వాళ్ళు సాక్ష్యాధారాలు ఎన్ని తెచ్చినా కూడా ఇక కౌశికిని చూడనిచ్చామా? ఇప్పుడు జరిగేది అంతే. అసలేం జరిగిందంటే, నా కొడుకు సాక్ష్యాధారాలను పట్టుకొని వస్తున్నాడు అని తెలియగానే ఇక కీర్తి పాప దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ నాన్న కలవాలి అంటే నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పాను, ఎవరికి చెప్పకూడదు అని కూడా మాట తీసుకున్నాను. ఆ పాపని ఇంట్లో నుండి బయటికి పంపించేశాను. ఎందుకు? ప్రమాదం అని తెలిసి కూడా నువ్వు ఈ ఇల్లు దాటకూడదని చేశాను. ఇంత తెలిసాక కూడా నువ్వు వెళ్తావా? వెళ్ళు. ఆ జగదాత్రితో పోరాడలేను అంటే వెళ్ళమ్మా, వెళ్ళు. నా కొడుకు నేను ఏదో ఒకటి చేసుకుంటాం. లేదు, ఎప్పటికీ కూడా నా కొడుకే ఇంటి వారసుడు, వాళ్ళని ఇంటి నుండి ఎలాగైనా బయటికి గెంటించేయాలి అని వైజయంతి అంటుంటుంది. అవునత్తయ్య, నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను. ఇక నేను కాదు వెళ్ళాల్సింది, వాళ్ళిద్దరిని ఈ ఇంటి నుండి తరిమి కొట్టాలి అని అంటూ నిషి ఆ సర్టిఫికెట్ని చింపి కింద పారేస్తుంది. ఇక ఇటువంటి సాక్ష్యాలు ఎన్ని తెచ్చినా మనం నాశనం చేయాలమ్మా, నా కొడుకే ఈ ఇంటి వారసుడు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక ఆ ఎస్ఐ కీర్తి పాప దగ్గర కూర్చోబెట్టుకొని, ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా తెలుసా అమ్మా అని అంటుండే. పాప మాట్లాడదు. ఇక ఈ మూగ భాష వాళ్ళు తెలిసిన వాళ్ళు మన స్టేషన్లో ఎవరైనా ఉన్నారా అని కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటాడు ఆ ఎస్ఐ. లేదు సార్ అనగానే, సర్లే ఈ పాపకు తినడానికి ఏదైనా పెట్టు, నేనే ఎలాగైనా కనుక్కుంటాను అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ. ఇక అప్పుడే కౌశిక్కి జగదాత్రి కేదార్లు, మరోవైపు సురేష్ ఒకేసారి పోలీస్ స్టేషన్లో ఎదురుపడతారు. ఇక జగదాత్రి సురేష్ని, అప్పుడే మీకెలా తెలిసిందన్నయ్య విషయం అని అడుగుతుండగా, ఏంటా విషయం? నాకే విషయం తెలియలేదు, నాకు ఇక్కడ వేరే పనుండి వచ్చాను, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సురేష్. ఇక కేదార్, కీర్తి పాప కనిపించట్లేదు బావా అని అనగానే, ఎలా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది పాప అని అడుగుతూ ఉంటాడు. టెన్షన్ పడుతూ ఉంటాడు సురేష్. ఇక వెంటనే కౌశిక్కి అది తెలిస్తే, ఇక్కడికి ఎందుకు వస్తాం, పద జగదాత్రి కంప్లైంట్ ఇద్దాం అని అంటూ స్టేషన్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ టేబుల్ పైన పాప కనిపిస్తుంది. ఇక కౌశిక్కి ఆనంద బాష్పాలని రాలుస్తూ పాప దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి, ఈ అమ్మని వదిలిపెట్టి ఇలా వెళ్ళొచ్చా, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుండగా సమాధానం ఇవ్వదు కీర్తి పాప. ఇక జగదాత్రి కాళ్ళ దగ్గర కూర్చొని, ఏమైందమ్మా నాకు కూడా చెప్పవా అని అడుగుతూ ఉండగా, మమ్మీ డాడీ కలిసి లేరు, మమ్మీ డాడీ ఎప్పుడు గొడవ పడుతున్నారు, మమ్మీ డాడీ ఇద్దరు కావాలి నాకు అని కీర్తి పాప సైగలతో చెప్తూ ఉంటుంది జగదాత్రికి. ఇక కౌశిక్కి సురేష్ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఇక కీర్తి మాటలతోనైనా సురేష్ కౌశిక్కి కలవనున్నారా? ఇక సురేష్ని కౌశిక్కి ఇంటికి రానిస్తుందా? పాపం సర్టిఫికేట్ చింపేసింది అని కేదార్ తెలుసుకుంటాడా? ఎంత బాధపడతాడో. జగదాత్రి ఏం చేయనుంది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.